9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50 వచనాలు మరొకసారి చెప్తున్నాను, ఆలకించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలు చదవనమ్మా. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుచేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండునని ఏం చేశారట? ఆయన చెప్పారట. హల్లెలూయా. ఉప్పు కోసం అనేక వర్తమానాలు మనం విన్నాం. ఉప్పు కోసం అనేకమైన విషయాలు చాలా సార్లు మనం చర్చించుకున్నాం. అయితే ఈ యొక్క మాటలు మాత్రం చాలా ప్రత్యేకమైన మాటలు. ప్రభు సెలవిస్తున్న ఈ మాటలు దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే, దేవుని రాజ్యము అన్నది అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉండొచ్చిన ఒక భక్తుడు చెప్పిన మాటల ఉద్దేశంలో కెనడీ అన్న పేరు అయింది. 40 రోజులు పరలోక దర్శనాన్ని పొందుకోవడానికి ప్రభు ఆయన కృపించారు. 40 రోజుల తర్వాత ఆయన శరీరంలోనికి మరలా ఆయన తిరిగి వచ్చారు. ఇది రికార్డెడ్, అది నమోదు చేయబడింది. ఆ 40 రోజుల ప్రయాణంలోనట అక్కడ గొప్ప గొప్ప వాళ్ళని, మోషేల్ని, ఏలియాని, అబ్రహాంని, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తారు. ఇప్పుడు అబ్రహాం ఏ కాలానికంటే ఇంచుమించుగా 4000-5000 సంవత్సరాల క్రితం అబ్రహాం గారు ఉండేవారు. 1800-1900 సంవత్సరంలో ఈయనకి దర్శనం వచ్చింది. అయితే ఆయన చూసి అక్కడికి వెళ్ళి మోషేతో కానీ అబ్రహాం గారితో కానీ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఈ పరలోక రాజ్యం కోసం ఇంకా చెప్పండి. అనేక ప్రదేశాలు చూస్తున్న కొలది ఒక్కొక్క స్థాయి, చూస్తున్న కొలది ఒక్కొక్క పరిస్థితి, చూస్తున్న కొలది ఒక్కొక్క విధానము. ఒకనొక రోజు ఈ దైవజనుడు ఆ 40 రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఆయనకు కనబడితే ఆ ప్రాంతంలో అడుగు వేద్దామని ఒక స్వరం గద్దించిందట. ఏయ్ కెనడీ, నువ్వు అందులో అడుగు పెట్టకూడదు. అయ్యా అదేంటయ్యా, పరలోకం అందరికీ కదా. ఇలా అంటే ఆయన అన్నమాట, పరలోకం అందరికీ, కానీ ఇందులో ఏమున్నాయి? పరిశుద్ధుల చోటు వేరు, నా కొరకు సమర్పించుకున్న వాళ్ళ చోటు వేరు, నా కొరకు నిలబడిన వాళ్ళ చోటు వేరు, రక్షణ మాత్రం పొందుకుని బ్రతికి బయటకు వచ్చిన వాళ్ళకి ఆ చోటు వేరు. ఇది కేవలము నా కొరకు హతసాక్షులైన వారికి సిద్ధపరిచిన స్థలం అట. హల్లెలూయా. అక్కడ అద్భుతంగా నీ కొరకు చాలా సిద్ధపరిచించాడు దేవుడు. అయితే అలాంటి ప్రదేశాలకి ఈ యొక్క కెనడీ అన్న వ్యక్తి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధులను అడిగినప్పుడు, అయ్యా ఇంకా పరలోకం కోసం చెప్పండి, ఇంకా చెప్పండి, దేవుని రాజ్యం కోసం ఇంకా చెప్పండి అంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసాట? నాకు ఇప్పటికీ చాలా తక్కువ అర్థమైంది పరలోక రాజ్యం విషయంలో. ఈ దేవుని రాజ్యం విషయంలో మాకు అర్థమైంది అంత చాలా తక్కువ. 1000 సంవత్సరాలుగా ఉంటున్న వారు చెప్తున్న మాట. హల్లెలూయా. కాకినాడలో మనం 10 సంవత్సరాలు ఉన్నా, 4 సంవత్సరాలు ఉంటే చాలు, లేదా 2 సంవత్సరాలు ఉంటే చాలు. ఎక్కడ ఏ సందు ఉంది, ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఏ ఏరియాని ఏమంటారు అన్నీ మనకు తెలిస్తే, కొన్ని 1000 సంవత్సరాలుగా పరలోక రాజ్యంలో ఉంటూ అక్కడ నివాసం ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి ఈయన అడిగితే ఆయన చెప్పిన విషయం మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన మా కొరకు చేసి దాచి ఉంచిన కార్యాలు. హల్లెలూయా. అంత గొప్పదాన్నట. ప్రభు భూలోకం మీదకి వచ్చి, వాక్యంలో రాయబడింది, యోహాన్ అన్న ఈ మాట, పైనుండి వచ్చేవాడు ఏ సంగతులు చెప్తాడు? పైన ఉన్న సంగతులు చెప్తాడు. అక్కడ సంగతులు ఇక్కడ మనకు గోచరము కావు. అర్థం కావాలని, నీకు నాకు అర్థం కావాలని మనం ఇళ్లలో ఉండే వాటితో పరలోక రాజ్యం దేంతో పోల్చాడు తెలుసు? ఒకసారి ఆయన ఇంట్లో ఉన్న ఆవగింజతో పోల్చాడు. దేంతోనటనే నీకు అర్థం అవుద్దని అలా చేశారు ఆయన. పొలాలు మనం చూస్తున్నాం కదా, అందుకని దాచబడినటువంటి ఒక రత్నం విషయం, అది పొలంలో దాచబడితే ఎలా ఉంటుంది, దానికోసం ఏం చేస్తారు అని అర్థమయ్యేలాగా ద్రాక్ష తోటలను ఉద్దేశించి, కాపరిని ఉద్దేశించి అర్థమయ్యేలాగా ఆయన అనేక భావనలతో చెప్పినటువంటి ఒక ఉపమానంలోది, అంటే ఒక ఉదాహరణలో ఇప్పుడు మీరు చదివింది. ఉప్పు అంటే కేవలం మనకు ఉపయోగపడే ఉప్పు మాత్రమే కాదు. అగ్ని పరీక్ష అంటే కేవలం మన కోసం విషయం ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి అందులో. ప్రభు బయలుపరిచిన వాటి విషయాల్లో మొట్టమొదటి దాన్ని ఈరోజు మనం చదువుదాం. ప్రాముఖ్యంగా 3 విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది ఆయన అంటున్న మాట ఏంటంటే, ఉప్పు అది మన అనుదిన ఆహారంలో ఖచ్చితంగా ఉండాలో వద్దా?
అది లేకపోతే ఎంత బాధగా ఉంటుందంటే నీకు కాదు బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉప్పు తినడం మానేని అంటారు. వాళ్ళని అడిగితే చెబుతారు ఏం తింటామమ్మా సెప్పిడి కూరలో అని. హల్లెలూయా. దాని బాధ ఇప్పుడు నీకు తెలియదు, మానేమన్నప్పుడు తెలుస్తుంది. ఆ ఉప్పు నిజంగా అండి అప్పుడు చాలా ఎక్కువ తినేదండి, చాలా ఎక్కువ వేసుకునే వాళ్ళండి. ఇప్పటికి చాలా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఏదన్నా సరే ప్రభువు బయలుపరుస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఆ మొట్టమొదటి వచనం చదువుతారు, 49వ వచనం ఒకసారి చదువుతారా? ప్రతి వానికి ఉప్పు సారము, ఇంగ్లీష్ చేయండి, అగ్ని వలన కలుగును. అమ్మ 49వ వచనం అదొకటే కదా రాయబడింది మనకి. 49వ వచనం అంతేనా ఉంది? మరొకసారి చదవండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. దయచేసి అది ఇంగ్లీష్లో చదువుతారా సోదరులు? 9:49 మార్కు. For everyone will be seasoned with fire. Salt is good. And if it lost its saltness. 49 verse లో ఇంకోటి రాయబడింది చూడండి, చదువుతున్నాను, ఆలకించండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకంటే బైబిల్లో తెలుగు భాషలో రాయబడలేదు. ఎందులో రాయబడలేదు? తెలుగులో. అది హిబ్రూ భాషలో రాయబడింది. కొన్ని పదాలు వ్యత్యాసం కనబడుతుంది, తప్పు కాదు అది. ఏంటది? వ్యత్యాసం కనబడుతుంది. ఇందులో రాయబడిన మాట ఏంటి? అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ విల్ బి సీజన్డ్ విత్ సాల్ట్. ప్రతి బలి అందులో ఏముండాలట? ఉప్పు వేసి ఉండాలట. హల్లెలూయా. నేను మొట్టమొదటి మాటలు చెప్తాను, అలాగే ప్రతి బలి ఎవరికి ఇస్తాం మనం? బలి ఎవరికి ఇస్తాం? మనం అర్పించే బలులు ఏ బలులు? స్తోత్ర బలులు అర్పిస్తాం, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాం, మన నోటితో దేవునికి స్తుతి చేస్తాం, మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. అయితే ప్రభు అంటా ఉన్న మాట ఏంటంటే అన్ని ప్రార్థనలు నేను ఆలకించను, అన్ని ప్రార్థనలు నా యొద్దకు రావు, అన్నిటి విషయం నేను లెక్క అడగను. కానీ దేనికి ఒప్పుకుంటారు తెలుసా దేవుడు? నువ్వు చేస్తున్నటువంటి అర్పణలు బలులు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా ఉప్పు అనేది ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఏముండాలట? మాటలు కాదు, దాంతోపాటు ఏం విడుదల అవ్వాలా? శక్తి విడుదల అవ్వాలి. ప్రభు చెబుతున్న మాట అదే. నువ్వు ఎంత బాగా బిర్యానీ చేయి, ఉప్పు అయిపోతే ఏమంటారు? అంత బాగానే ఉంది కానీ వస్తుంది రాదా? మంచిగా చేపలు పోసి అట్లా ఉప్పు అయిపోతే, మంచిగా మీరు ఏదైనా చేయండి ఉప్పు వేయకపోతే, వాక్యంలో ప్రభు చెప్తాడు మంచి మంచి పదాలు వాడి ప్రార్థన చేసావు కానీ అందులో ఏం లేదు, ఉప్పు లేదు. నేను మెచ్చుకునేది అందులో లేదు. మెచ్చుకునే విషయాలు ఉప్పు అన్నది కేవలం ఒక విషయం కాదండి. నీ దగ్గర ఏది లేదో అది ఉప్పుతో సమానం. మరలా చెబుతున్నాను, నీ దగ్గర తగ్గింపు లేదా? అది దేవునికి కావాల్సిన ఉప్పు. నీ దగ్గర ఒప్పుకునే స్వభావం లేదా? అది దేవునికి కావాల్సిన ఉప్పు. నీ దగ్గర క్షమించే గుణం లేదా? అది దేవునికి కావలసిన ఉప్పు. వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, మీరు ప్రతి ఒక్కరి పాపాలను క్షమించండి, అలా క్షమిస్తేనే పరలోకముందన నా తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏది మన దగ్గర లేదో ప్రభువునకు ఏది ఖచ్చితంగా ఉండాలో అది ఉప్పు. అది ఒక్కదాంతో నేను చెప్పడానికి అవ్వదు. ఒక్కదాంతో ఇదేనమ్మ ఉప్పు అంటే అనడానికి అవ్వదు. ఏది ప్రభువునకు కావాల్సి వచ్చిందో, ఏది నీలో లోపమై ఉందో అది దేవునికి కావాల్సిన ఉప్పు. హల్లెలూయా. లేవి కాండం ఒకసారి తీస్తారా? 2వ అధ్యాయం 13వ వచనం సుమారుగా. లేవి కాండం 2వ అధ్యాయం 13వ వచనం. తీసిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. 2:13 చదవండమ్మా. నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఏం చేర్చాలట? నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద, నీ నైవేద్యం మీద ఏముండాలట? ఉప్పు ఉండాలి. ఉప్పు హిబ్రూలో ఒడంబికకు గుర్తు అట. హిబ్రూలో ఉప్పుని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దానికి ఇచ్చిన మరొక పదం ఏంటంటే అగ్రిమెంట్. నీతో దేవుడు లేదా దేవుడితో నువ్వేం చేసుకుంటావట? నిబంధన చేసుకుంటున్న గుర్తట. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి, ప్రార్థన చేసేటప్పటికి ప్రభువుతో నువ్వు ఏర్పరచుకున్న నిబంధనలన్నీ సరిగ్గా ఉండాలా. ఆమేన్. సరిగ్గా ఏమని ఉండాలట? నువ్వు చేసుకున్నవన్నీ సరిగ్గా ఉండాలా. అలా ఉంటే అందుకని రాయబడింది, నువ్వు అర్పించు ప్రతి నైవేద్యం ఉందా లేదండి? మన ప్రభువునకు మనం అట్టుబండి పెడతామా, పంచదార పెడతాం? అప్పుడు అయ్యేం పెట్టాం కదా. ఏం చేస్తాం మనం? అర్పణగా మనల్ని మనము అర్పించుకుంటాం. మనం ప్రార్థనలు చేస్తాం, స్తోత్ర బలులు అర్పిస్తాం, ప్రభువుని మహిమపరుస్తాం, ప్రభువుని ఘనపరుస్తాం. ప్రభువుని పాటల ద్వారా, మాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము చదువుతూ, వాక్యాన్ని తెలియజేస్తూ, వాక్యాన్ని వివరిస్తూ అనేకమైన విధాలుగా ప్రభువుకి నైవేద్యమును అర్పిస్తాం.
అయితే ప్రభు చెబుతా ఉన్నారు, నీ నైవేద్యంలో ఖచ్చితంగా ఏముండాలట? కడిగి అప్పలు ఏముండాలట? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువులకు నువ్వు చేసే ప్రార్థనలో ఏముండాలి? అది రుచి అయి ఉండాలి. ఆమేన్. 2, నువ్వు చేసే పాటలో అంటే నువ్వు పాడే పాటలో కూడా ఏముండాలా? కంఠస్వరం ముఖ్యం, కాంగో బీటు తప్పకుండా ఉండడం ముఖ్యం. అట్ ద సేమ్ టైం అది లోపల నుంచి రావాలి. ఆమేన్. ఎక్కడి నుంచి రావాలి? అది హృదయము లోపల నుంచి ఆ పాట రావాలా. ఆరాధన అయినా అంతే, ఏదైనా సరే ప్రభు ఈరోజు నడుస్తాడు, ప్రతి నైవేద్యములో ఉప్పు ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. కంగారుగా వంటలు చెప్తే రుచిగా ఉంటాయా? మరి కంగారు ప్రార్థనలు దేవుని రుచిగా ఎలా ఉంటాయి? హల్లెలూయా. ఎవరైనా సడన్గా కరెక్ట్గా 1 గంటకి ఈ టైంకి చుట్టాలు వచ్చారనుకోండి, వంట గబగబా చేసేసి వాళ్ళు ముందు పెట్టి ఏమో అనుకోకుండా కంగారుగా చేసేసాను మరి అని అంటారు. అవునా? మరి దేవుని కంగారు వద్దు, కుదరదు. హల్లెలూయా. ఉదయం లేచినండి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతి ప్రణాళికలు కలిగిన నీ మెదడులో ప్రభువునకు ప్రార్థించే విషయం కంగారు చేయొద్దు. ఆమేన్. కంగారుగా చేస్తే వేయాల్సిన వేయడం మానేరే. మా ఇంట్లో ప్రత్యేకత ఉంది, ఏంటి తెలుసా అండి? సాధారణంగా ఉప్పు కారాలకు తక్కువ తింటాను. మా ఇంట్లో ఉప్పు కారం ఆల్రెడీ తక్కువ వేస్తారు. మా అమ్మగారు తెచ్చి వండేసి ఆ బలం మీద పెట్టిన తర్వాత ఉప్పు సాలదా చూసుకుని వేసుకుని అంటారు. కానీ ఒకసారి ప్రభువునకు ప్రార్థన చేసిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి ఉప్పేసి మళ్ళీ ఇస్తాను ప్రభు అనడానికి అవ్వదు. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండాలట. ఆమేన్. కలిగి ఉండాలా వద్దా? నువ్వు మంచోళ్ళు అయి ఉండొచ్చు, పరిశుద్ధురాలు అయి ఉండొచ్చు, గొప్ప ప్రార్థన పరులు అయి ఉండొచ్చు, పాపము లేకుండా ఉండుండొచ్చు, నువ్వు శక్తిమంతురాలు అయి ఉండొచ్చు. కానీ వాక్యంలో ఏం చెప్తున్నాడు దేవుడు? 10 మంది కన్యకల విషయం ఎత్తి బుద్ధి కలిగిన వాళ్ళు 5 అన్నారు. హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళ సంగతి అన్నాడు అక్కడ ఆయన? లేదే. పాపం చేసే విషయంలో ఆయన ఏం మాట్లాడలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు అంటే నువ్వు పాపం చేయకుండా ఉంటే సరిపోదు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, నువ్వు పవిత్రంగా కనబడితే సరిపోదు. లెక్కలుగా వాక్యంలో ఆయన చెబుతున్న మాట, నువ్వు చేసేటువంటి ప్రార్థనలు ఏముండాలా? పరీక్షించుకో. ఈరోజు ఏం తక్కువైందో, ఆమేన్, ఏం తక్కువైందో పరీక్షించుకో. చాలా మంది బిడ్డలు ఇక్కడున్న అభినయస్ బిడ్డలే కానీ ఎక్కడైనా సరే చాలా మంది, ఏమండి ఒకప్పుడు నేను ఇట్లా ఉండేదాన్ని, ఇట్లా పడిపోయాను, ఒకప్పుడు ప్రార్థన ఎలాగా, ఇప్పుడు పడిపోయాను. ఓకే, నేను చెప్పే విషయం అలాగా ఎలా ఎందుకు పడ్డా, అదే ఏం ఉండదు అక్కడ. చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు పడిపోయిన స్థితి నీకు చూపించాడు. ఆమేన్. ఇప్పుడు లేవాల్సిన పని ఎవరిది? ఆ పని ఎవరు చేయాలా? మనం చేయాలా. ప్రభువా నన్ను లేపంటారే, నువ్వు మునుగుతున్నావు అన్న సంగతి తెలిస్తే ఎక్కడ చూడాలో సంగతి నీకు తెలుస్తుంది. నీకు చూపించాడు కదా దేవుడు. ఇప్పుడు ఆ మొదటి అడుగు ఎవరు వేయాలట? ఏమంటే దేవుడు యేసుప్రభుని పేతురుని యేసుప్రభు ఎక్కడ నడవమన్నాడు? అడుగు వేయించాడా? అడుగేయమని చెప్పాడా? అరే ఫస్ట్ స్టెప్ నువ్వే తీసుకోవాలా. హల్లెలూయా. మొదటి అడుగు ఎవరు వేయాలా? నువ్వే. ఆ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు పడిపోతాం ఖచ్చితంగా, అది ప్రభువునికి కూడా తెలుసు. సహాయం చేయడానికి ఆయన దగ్గర ఉన్నాడు, అది నమ్ము. ఆమేన్. కాబట్టి మీ ప్రతి ప్రార్థనలో, అంటే ప్రార్థన అనగా చాలాసార్లు చెప్పాం, గుర్తుందమ్మా? ప్రార్థన అనగా ఎవరితో మాట్లాడడం? గట్టి చెప్పాలి. ఎవరితో మాట్లాడడం? నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు ఏముండాలట? ఉండాల్సిన లక్షణాలన్నీ అందులో ఉండాలి. హల్లెలూయా. మసాలా వేయకుండా చికెన్ కూర ఎంతమంది వండుతారు ఇక్కడ? సాధారణంగా ఉండరు కదా, వండుతారు. స్తోత్రం. రకరకాల రోగాలు ఉంటే తప్ప మనం ఏం చేయలేం, కానీ సాధారణంగా ఉండరు. మరి నేను ప్రార్థన విషయం ఇదే చెబుతున్నాను. ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ప్రభు అన్నాడు సిద్ధపడు అన్నాడు. అవునా లేదా అండి? మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడు అన్నాడే లేదా దేవుడు? ఆ వెనకాల అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది, వట్టి చేతులతో యెహోవా సన్నిధి నువ్వు కనబడకూడదు. నీ దేవుడైన యెహోవా సన్నిధి నువ్వు ఎలా కనబడకూడదట? దాని అర్థం ఏంటి? నువ్వు సిద్ధపడి రావాలనే కాదా? అవునా? నువ్వు సిద్ధపడి అన్ని విషయాల్లో కూడా సిద్ధపాటుతో రావాలా. హల్లెలూయా. మరి ప్రభు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏముండాలట? సిద్ధపాటుతో ప్రార్థన చేయాలి. ప్రభుతో మాట్లాడేటప్పుడు కంగారు మాటలు మాట్లాడకూడదు, కంగారు పదాలు వాడకూడదు. మొన్నటి దినాన మాట్లాడుతూ మాట చాలా బలమైందని చెప్పాను. హల్లెలూయా. యాకోబు తన తండ్రి అయిన మామ అయిన లాబాను దగ్గర నుంచి పారిపోతూ వస్తా ఉన్నాడు. అప్పటికి చాలా వేగంగా వెళ్ళిపోతా ఉంటే లాబాను తరుముకొని ఒకనొక సమయంలో ఆయన అక్కడ పట్టుకొనగానే లాబాను యాకోబు దగ్గరికి వచ్చి అన్నాడట, నువ్వు వెళ్ళిపోయావు, నాకు చెబితే నేను గంభీరంగా మంచి పార్టీ అది చేయించి పంపిద్దును కదా, అదే కాకుండా నా గృహదేవతలను ఎందుకు దొంగిలించిపోయావు అన్నాడట. ఏమని అడిగాడు ఆయన? నా గృహదేవతలను దొంగిలించిపోతే యాకోబు వెంటనే నా మాటను తెలుసా, తీసినోడు ఖచ్చితంగా చస్తానన్నాడు. ఏమన్నాడు ఆయన? రాహేలు ఆ యొక్క విగ్రహాన్ని తీసింది. నిజంగా లేయ కంటే ముందు, యాకోబు కంటే ముందు ఎవరు చనిపోయారు?
మాట చాలా బలమైంది. హల్లెలూయా. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో ఉంటా ఉన్నప్పుడు రిమెంబర్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. నువ్వు ప్రార్థనలో వాడే ప్రతి పదము శక్తివంతంగా ఉంటుంది. నువ్వు ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు, అందుకనే ప్రభు అంటా ఉన్నాడు, నీ ప్రార్థన ఉప్పేసిందై ఉండాలా. నువ్వు అర్పించే ప్రతి అర్పణలో ఏ లోపము లేకుండా అన్నీ ఉండేదై ఉండాలి. హల్లెలూయా. రెండవ విషయం, అది దేవునితో మాట్లాడేటప్పుడు రెండవ విషయం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంచుమించు 6వ వచనం ఒకసారి తీసి చూడండి. ఆమేన్. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను. హల్లెలూయా. ప్రతి మనుష్యునితో మనం మాట్లాడేటప్పుడు మన మాట ఎలా ఉండాలట, మన సంభాషణ ఎలా ఉండాలటమ్మా? ఇందాక మాట్లాడింది ఎవరితో మాట్లాడటం అట? ప్రతి నైవేద్యమును అర్పించే ప్రతి బలి, స్తోత్ర బలి, కృతజ్ఞత బలి, కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఎవ్రీథింగ్, ఏ అర్పణ అర్పించి అందులో ఏముండాలా? ఉప్పు ఉండాలి. ఏ లోపము లేకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మరి రెండో మాట ఇప్పుడు అంటా ఉన్నాడు, నాతోనే కాదు నా బిడ్డలతో మాట్లాడేటప్పుడు కూడా నీ మాట ఏమై ఉండాలా? ఖచ్చితంగా ఉప్పు వేసిందే ఉండాలి. సంభాషణ ఏంటంటే అది హాయ్ బాయ్ కాదు, అది మాట్లాడేటప్పుడు నీ మాట కృపాసహితముతో ఉండాలి. హల్లెలూయా. దయచేసి మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు ఎవరు స్వరూపము చేయబడ్డారమ్మా? గట్టి చెప్పాలి. వాళ్ళు దాన్ని అంగీకరించకుండా దయ్యాల స్వరూపాలు ధరించుకొని లెట్ దెమ్ గో, వెళ్ళని. కానీ ప్రభు నీకు చెప్తున్నాడు, నా పోలికను చేయబడ్డారు. హల్లెలూయా. నువ్వు వారితో మాట్లాడినప్పుడు నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలా, సంభాషణ రుచిగా ఉండాలా. వాళ్ళకి రేపు పొద్దున ఏదన్నా ఇబ్బంది అనిపించగానే నువ్వు కనిపించాలా. అలా నా బిడ్డ మాట్లాడిన రోజున ఒక్కసారి తన దగ్గరికి వెళ్దాం, ఒక్కసారి తనతో ప్రార్థన చేయించుకుందాం. నీ మాటల్లో కృప సహితము, అందులో ఏం కనిపించాలా? కృప కనిపించాలా. ఈరోజు నీ మాటల్లో అది ఉందా? నేను చెబుతున్న మాట ఆలకించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దీన్ని ఒక్కసారి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఆమేన్. చదవండి బిడ్డ. మీరు లోకమునకు, ఇంట్రడక్షన్ తప్ప మీద చదవ. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మనం లోకానికి ఏమై ఉన్నామట? అరే, వాళ్ళకి అవసరమైనది ఎక్కడ ఉండాలట? మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకి అవసరమైనది వాళ్ళ ఇంటి విషయాల్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి వ్యక్తిగత విషయాల్లో ఏది వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారో అది పరిష్కారం కొరకు ఎవరు కనబడాలంటే నువ్వు కనబడాలి అక్కడ. ప్రభు అదే అంటున్నాడు, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఒక్కరికి కాదు, నువ్వు ఒక్కరికి కాదు, నీ ఒక్క కుటుంబానికి కాదు, నీ ఒక్క బంధువులకు కాదు. మాట ఎస్సెట్టే ప్రభు చెప్తున్నాడు, అందరికీ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు, ఒక్కరి కొరకు కాదు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, ఒక్కరి కొరకు కాదు. ఆయన చెబుతున్న మాట ఆలకించండి. అందుకనే అక్కడ అన్నారు, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలా. నీతో మాట్లాడితే వాళ్ళకి మాట్లాడాలి అనిపించాలా. ఆమేన్. నీతో మాట్లాడితే వాళ్ళకి ఏమనిపించాలా? ఇంకా మాట్లాడాలనిపించాలా. నీతో మాట్లాడుతున్నారు వారి కష్టాన్ని పంచుకోవాలనిపించాలా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రభు అంటా ఉన్నారు, నీలో ఉప్పు ఉంటది సాధ్యమవుతుంది. హల్లెలూయా. నాకు చేసే మాటల్లో, నాకు చేసే ప్రార్థనలో, నాతో మాట్లాడే వాటితో ఉప్పు ఎంత ఖచ్చితంగా ఉండాలో ఇతరులతో మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో, అది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల. హల్లెలూయా. నువ్వు ఇతరులు ఎవరితో మాట్లాడు, మరలా చెప్తున్నా, ఎవరితో నువ్వు మాట్లాడు, నీ మాటల్లో ఏముండాలట? ఉప్పు ఉండాలా. నీ మాట మెచ్చుకునేదే ఉండాలా. నీ మాట వాళ్ళకి ఓర్పును, ఆదరణను, ఆసక్తిని, దేవుని మీద ఇష్టాన్ని పుట్టించేదే ఉండాలా. ఆమేన్. నువ్వు మనుషులు ఎదుట సిగ్గుపడితే దేవుడు తన దేవదూతల ఎదుట, తన తండ్రి ఎదుట నీ కోసం ఏమవుతాడట? గట్టి చెప్పాలా. ఎవరి ఎదుట మనం మాట్లాడాలి? ఇప్పుడు మనుష్యుల ఎదుట నీ ప్రభు కోసం మాట్లాడు, మనుషుల ఎదుట నీ పరీక్షల కొరకు మాట్లాడు, మనుషుల ఎదుట రండి బ్రదర్ కలిసి ప్రార్థన చేద్దామని మాట్లాడు. ప్రార్థనే కదా. ఎన్ని వేలు పోతాయి నీకు? పోతాయి ఏమన్నానా? ప్రార్థనే కదా. ప్రభు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కార్యములు జరిగించడం నా పని అన్నాడు. ఆమేన్. నేను చాలాసార్లు మీతో మాటలు పంచుకున్నాను. ప్రార్థన ఎవరి పని? కార్యాలు. బ్రదర్, నేను ప్రార్థన చేస్తే కార్యం జరగకపోతే అది నీ పని కాదు.
నువ్వు నీ పనిలో నువ్వు ఉండి పక్క పనులు ఏలేడితే ఏమవుతుంది? చేయం కొడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీతో ఇదే చెప్తున్నాను, ప్రార్థన నీ పని నువ్వేం చేయాలా? పక్క పని అది దేవుంది, అది చాలా గొప్ప పని. ఎన్ని బండకాలు ఎరగొట్టాలో, ఎన్ని దయ్యాలు తరమాలో, ఎంత కార్యం చేయాలో అది ఆయన చేస్తాడు. ఆయన పని నువ్వు చేయలేవు కదా, అవసరం మనకి. హల్లెలూయా. కాబట్టి మనం చేసే పని మనం ఏం చేయాలట? 100% చేయాలి. హల్లెలూయా. ప్రార్థన వినడానికి లేదా ప్రార్థన చేయడానికి తల్లి మీలో చాలామంది మరి ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ వెన్ యూ రీజన్ ఏదన్నా నువ్వు విన్నప్పుడు ఫలానాదండి ప్రార్థన చేయండి నీకు చెప్పినప్పుడు వెంటనే నువ్వు స్పందించాలా? వెంటనే కూర్చొని ఉన్నావా? ప్రార్థన చేయి. బైబిల్లో కూర్చొని ప్రార్థన చేస్తారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. దావీదైతే అయ్యా నా పడక మీద నేను జ్ఞాపకం చేసుకున్నా అంటే పడుకొని ఏం చేశాడట? ఆయన ప్రార్థన చేశాడు. సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంది, పడుకొని ప్రార్థన చేస్తుంది, నిలబడి ప్రార్థన చేస్తుంది. అర్ధరాత్రి మెలకు వస్తే ప్రభువా నీకు స్తోత్రాలు ఆయన అంటూ మెలకు వచ్చినప్పుడు స్తోత్రాలు చేసి. ఎప్పుడైనా సరే నీ మాటలో ఏముండాలా? ఉప్పు ఉండాలి. హల్లెలూయా. ఉప్పు దైవీకమైన లక్షణం. హల్లెలూయా. అది ఎవరి లక్షణం అట? దైవీకమైన లక్షణం. ఎప్పుడైతే చీకట్లోంచి ప్రభువు నొద్దకు నువ్వు వచ్చావో నీ మాట ఆటోమేటిక్గా మారాలి. నేను మరలా చెబుతున్నా, ఏం పర్లేదు బ్రదర్, దేవుడు చూసుకుంటాడని చెప్పినప్పుడు ఎవరు చూసుకునే బాధ్యత ఎవరిది? దేవుంది. నీ మాటలు అయ్యో అలా అయిపోయింది ఇప్పుడు కష్టమే అన్న మాట నీ నోట రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మాటలు మనం ఉప్పు లేకుండా మాట్లాడతాం, రుచి లేకుండా మాట్లాడుతాం, వ్యర్థంగా మాట్లాడుతాం, పనికి మాలిన మాటలు మాట్లాడుతాం. ఈరోజు నేను మీతో చెబుతున్నాను, ఆలకించండి. నీ మాటల్లో ఖచ్చితంగా ఏముండాలట? గట్టి చెప్పాలి, ఏముండాలి? హల్లెలూయా. రెండవ విషయం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 50వ వచనం చదవండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలట? సమాధానము కలిగి ఉండు. హల్లెలూయా. ఈ మాటలు మీతో చెబుతున్నాను, దయచేసి ఆలకించండి. ఇదే మాటలను మరొక బైబిల్ గ్రంథంలో, అంటే బైబిల్ అనేక ట్రాన్స్లేషన్ ఉంటాయి, అందులో చెప్పిన మాట అంటే ప్రతి వానికి ఉప్పు సారం దేని వల్ల తెలుస్తుందట? 49 రాయబడింది, అగ్ని వలన తెలుస్తుందో తెలీదా అండి? చదవండి మా మాట 49. ప్రతి వానికి ఉప్పు సారం. అమ్మ ఎవరికని చెప్పారు అక్కడ? ప్రతి వానికి ఉప్పు సారం దేని వల్ల తెలుస్తుందట? అరే నీలో ఉప్పు ఉందా లేదా అన్న సంగతి దేనితో తెలుస్తుందట? మన అన్యులకి ప్రతి వానికి అంటే అర్థం ఏంటి? అందరికీ. ఈరోజు నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను, ఆలకించి. ఇది 2 విషయాలతో కలిపినటువంటి మాట. అది ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వల్ల తెలుస్తుందట. నీలో ఉప్పు ఉంది, నీలో దేవుడు ఉన్నాడు, నీలో దైవికమైన గుణాలు ఉన్నాయి అన్న సంగతి ఈ లోకంలో మెసేజ్ బైబిల్లో రాయబడి ఉంది. ముందు కానీ వెనకకు కానీ, మరలా చెప్పిన ఆలకించండి అమ్మ, ముందు కానీ వెనకకు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ అగ్ని శ్రమలలోంచి అగ్నిలోంచి వెళ్ళవలసిందే. ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా ఈ అగ్ని గుండా వెళ్ళవలసిందే. అయితే ఉప్పుకున్న లక్షణం ఏంటో తెలుసా? ఉప్పు దేని మీద వేస్తే అది సంరక్షించబడుతుంది. మీలో మేక మాంసం తినే అలవాటు ఎంతమందికి ఉంది? అమ్మ నేను అంతమంది పెద్ద అడగలేదు కదా, చేస్తుందండి. అలా తింటారు కదా, స్తోత్రం. మేక తోలు తింటారా? తినం కదా. మేక తోలు ఏం చేస్తారో తెలుసా అండి? తోలు తీసి ఆ తీసిన తరువాత దానికి ఉప్పు రాస్తారు. ఇప్పుడు కాంగో వాడుతున్నాం కదా మనం, ఈ కాంగో తోలు అలాంటి తయారు చేయబడింది. ఉప్పు రాస్తారు. ఉప్పు రాస్తే ఏమవుతుందో తెలుసా అండి? అది పాడవదు. ఎండబెడితే ఎండుతుంది తప్ప అది ఏమవుదు? పాడవదు. ఉప్పు పాడవకుండా ఉంచుతుంది. ఉప్పు మిగతా తోలు, ఉప్పు రాయిన తోలు కుళ్ళిపోయి కంపు కొట్టి అది నాశనమై పురుగు పట్టి మొత్తం కనిపించకుండా పోతుంది. కానీ ఉప్పు రాసింది అలాంటి శ్రమల్లోంచి దాటి బయటకు వస్తుంది. హల్లెలూయా. అది వాడబడుతుంది. ఆమేన్. అదేమవుతుందట? వాడబడుతుంది. ఈ లోకంలో అగ్ని శ్రమలను దేవుడు 2 పోల్చి చెప్పాడు. దేంతో అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న వేదన, ఇబ్బంది, కష్టం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ అసమాధాన పరిస్థితులు, కలహాలు, గొడవలు ఏదవని ప్రభు అంటాడు, ఈ శ్రమలు నీకే కాదు అన్యులకి ఉంటా, అందరూ ఈ శ్రమల నుంచి వెళ్తారు. అయితే ఈ శ్రమల్లో నిలబడాలంటే ఏముండాలి? నీకు
అగ్ని ఉండాలి. హల్లెలూయా. ఈ క్షమలో నువ్వు నిలబడాలంటే క్షమించాలి. ఏముండాలి? ఉప్పు అన్నది మనలో ఉండి తీరాల. ఉప్పు నిన్ను ఏం చేస్తుందట? కాపాడుతుంది. హల్లెలూయా. ఉప్పు నిన్ను పాపం చేయకుండా ఉంచుతుంది. ఉప్పు నిన్ను బలహీనపడకుండా ఉంచుతుంది. ఉప్పు పాడైపోయినది లోపలికి వచ్చినా దానికి అవకాశం ఇవ్వకుండా బయటకు తోసేలా చేస్తుంది. ఉప్పు నిన్ను సంరక్షిస్తుంది. హల్లెలూయా. ప్రభు అంటుంది అగ్ని అందరికీ కలుగుతుంది, అగ్ని అందరినీ కూడా తాకుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఆ పై వచనం 48 వచనం చూడనమ్మా. అగ్ని ఆరదు బురుగు చావదని ఉందా? నరకంలో వారి బురుగు చావదు, అగ్ని ఏమవుదట? గట్టి చదవాలి. అగ్ని ఏమవుదట? ఈ అగ్నిలోకి మనల్ని పడకుండా చేసేది ఏంటి తెలుసా? దేవుని నమ్మిన మనం. హల్లెలూయా. దైవికమైన గుణములు అంటే ఉప్పు కలిగిన వారమైతే ఈ అగ్ని మనల్ని ఏమీ చేయదు. హల్లెలూయా. ఈ అగ్ని మనల్ని ఏమి కూడా ఇహపరమైన అగ్ని శ్రమలనే కాదు, నిత్యత్వములో ఉన్న ఆ నరకపు అగ్ని కూడా మనల్ని ఏమి చేయదు. దాని నుంచి దాటుకొని పరలోకం వెళ్తాం మనం. ఆమేన్. అందుకే ప్రభు అన్నారు మీరు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆమేన్. మీరు దాటబడ్డం కాదు, మరి కొందరిని అగ్నిలో లాగినట్టు ఏం చేయాలట? లాగాల. అయ్యా నాకు ఉప్పు ఉంది, మంచిది. అయ్యా నాకు ఉప్పు ఉంది, నేను ప్రార్థన బాధ్యత దేవుడు కార్యం చేస్తున్నాడు, మంచిది. అయ్యా నాకు ఉప్పు ఉంది, ఫలానా సావాసాలు, చాలా మంచిది. ప్రభు అంటా ఉన్నాడు నువ్వు లోకానికి ఉప్పయ్యా, నువ్వు ఒక్కదానికి కాదు. నువ్వు లోకానికి ఉప్పయ్యా, నీ కుటుంబానికి కాదు. నువ్వు లోకానికి ఉప్పయ్యా, నీ చుట్టానికి కాదు. ప్రభు చెప్తున్నాడు అందరికీ నువ్వు ఉప్పై ఉండాలి. హల్లెలూయా. గట్టి చెప్తామా? హల్లెలూయా. కొందరినైనా లాగాలి అందరిలోంచి. ఎక్కడికి? దేవుల్లోకి. మతాల మార్పిడి ఇది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నరకములోకి వెళ్లకుండా ప్రభువులోనికి, రక్షణలోనికి, ఆ యొక్క పరలోకములోనికి తీసుకురావడం, అది ఆయన ఉద్దేశం. ప్రభు ఈరోజు ఈ మాట నీతో అంటానన్నమాట. బిడ్డ, అగ్ని శ్రమల నుంచి తట్టుకుంటున్నావు, నీలో ఉప్పు ఉంది, మంచిదే. మరి నీతో సహవాసం చేసేవాళ్ళు నీ ఉప్పును చూడగలుగుతున్నారా? నువ్వు ఉప్పును చూసి ప్రభు యొద్దకు రాగలుగుతున్నారా? బిడ్డ, నీ యొద్దకు రావడం కాదు, వేస్ట్ అది. ఆమేన్. నేను మరలా చెప్తున్నా, నీ యొద్దకు రావడం వేస్ట్. వాళ్ళు ఎక్కడికి రావాలా? లెట్ దెమ్ లీడ్ టు జీసస్. యేసు వద్దకు నడిపించాలా. ఈరోజు కష్టం వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువు వాళ్ళని తెలుసుకున్నారు. నేను ప్రార్థన చేస్తే జరిగిందని మొన్న శుక్రవారం మాట్లాడే కదా. మనం ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? చేయాల్సింది ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో ప్రార్థన మనం ఒక్కలే కాదు, దైవికమైన భక్తి కలిగిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కాదా అండి? కొంతమంది 40 రోజులు ప్రార్థన చేయట్లేదా? కొంతమంది వాళ్ళు భక్తి అనుకునే దాంట్లో అన్ని రకాలుగా అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కాదు గొప్ప, కార్యం జరిగించే ప్రార్థన గొప్ప. హల్లెలూయా. మరి ఆ కార్యం జరిగించేది ఎవరట? దేవుడు. ఈరోజు నీతో ఈ మాట చెబుతూ ఉన్నాను, శాశ్వత కాలము మండేటువంటి నరకములో నుంచి కొందరినైనా రప్పించేలాగా నీ జీవితాన్ని ప్రభు ఉప్పుగా మార్చాడు. ఆ ఉప్పు అనేకులకు ఉపయోగపడాలి. ఆమేన్. ఉప్పు నీకు మాత్రం కాదు, నీ పిల్లలకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ బంధువర్గీయులకు మాత్రమే కాదు, మిగతా అందరికీ కూడా అది ఉపయోగపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం కంటిన్యూ చేద్దాం. 3వ విషయం దయచేసి ఆలకించి శ్రద్ధగా. ఉప్పు నిస్సారమైతే అమ్మ, ఎప్పుడన్నా ఉప్పుదనం పోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా? అమ్మ, ఇక్కడ ఉన్నవాని అందరిని అడుగుతున్నాను, నాకైతే తెలీదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఉప్పుదనం పోవడం ఎప్పుడన్నా చూసారా? ఒకరోజు మనం ఊరు వెళ్ళొచ్చు, మన దగ్గర ఉన్న ఆయిల్ పాడవచ్చు, కొబ్బరి నూనె పాడవచ్చు, కారాలు పాడవచ్చు, మసాలాలు పాడవచ్చు. ఉప్పు పాడవడం అంటే ఉప్పులో చిన్న చిన్న పురుగులు పుట్టవచ్చు, కానీ ఉప్పు దాని లక్షణాన్ని కోల్పోవడం ఎప్పుడన్నా చూసారా మీరు? అసలు అవ్వదు కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఉప్పు నిస్సారం అవుతుంది. హల్లెలూయా. అది ఏం చేయబడుతుంది? రాయబడి ఉంది అక్కడ, అది బయట పారవేయబడుటకు. ఎక్కడికంటే ఇంక నరకంలో పారవేయడానికే. మనుషుల చేత అది కాళ్ళతో తొక్కబడ్డం తప్ప ఎందుకు పని చేయదు. నేను ఈరోజు ఈ మాట చెబుతున్నాను. అమ్మా, నువ్వు ప్రభుని తెలుసుకోవడానికి చాలా కష్టపడి ఉండొచ్చు, ప్రభు నిన్ను చాలా ప్రయాసపడి నిన్ను రక్షించి ఉండొచ్చు, ప్రభు యొక్క దర్శనం చూసి ఉండొచ్చు, ప్రభు మర్మములు వెరిగి ఉండొచ్చు. ఇదిగో ప్రభు ఈరోజు చెబుతున్న, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. అయితే జాగ్రత్త, నీ ఉప్పు నిస్సారం అవ్వచ్చు. జాగ్రత్త, నీ ఉప్పు ఏమవ్వచ్చు? నిస్సారం అవ్వచ్చు.
అయ్యా సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? బాప్తీసం తీసుకున్నారు, పాపాలు చేయట్లేదా? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలి. అవును కదా? మరి బాప్తీసం తీసుకున్న ఎంతమంది పాపాలు చేస్తున్నారు? ఈ రోజు నువ్వు ఉప్పుగా మార్చబడ్డానికి యేసు ప్రభువును నమ్మిన దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో నలిగి ప్రార్థనలకు వెళ్ళి అభిషేకం పొందుకొని అనేక విధాలుగా ఉపవాస ప్రార్థనలు నువ్వు ఇంట్లో చేసుకొని దేవునిని పొందుకున్న ఉప్పు కలిగి ఉన్న నీ జీవితం విషయంలో ప్రభు నీకు ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? ఉప్పు కలిగి ఉన్నానని మాత్రం సంతోషపడద్దు. హల్లెలూయా. ఉప్పు నిస్సారమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఉప్పు ఏమవుతుందట? నిస్సారమైతే అది ఏం చేయబడుతుందట? అయ్యా నేను ఉప్పే కదా. అవును నువ్వు ఉప్పే. నిజంగా ఉప్పుగా మారడానికి ఎంత కష్టపడతా తెలుసా అండి? ఎవరైనా జగన్నాపురం వాస్తవులు ఉన్నారు ఇక్కడ? అటు సైడ్ వాస్తవులు ఉండాలి తెలుసా? అటు సైడ్ ఉప్పు కళ్ళు ఉంటాయి. ఉప్పు కళ్ళు అంటే పెద్ద మడిలు కట్టి ఉప్పు నీరు స్టోర్ చేస్తారమ్మా. ఎండాకాలం అట్లా గొడిగేస్తారా? ఎత్తారా? వానాకాలం వస్తుందని చెప్పేసి గొడిగేస్తారా? చలికాలం వస్తుందని దుప్పటి కప్పుతారా? అది ఎండకు ఎండిద్ది కదా, వానకు నానుతుంది కదా, చలికి ఇబ్బంది పడుతుంది కదా. మాట్లాడుతున్న మాటలు ఆలకించండి. నీ జీవితంలో దేవుని యొద్దకు తెలుసుకోవడానికి, దేవుల్లో ఎదగడానికి ఇప్పటి వరకు నువ్వు వచ్చింది చాలా కష్టపడి ఉండొచ్చు. అనేక రకాల పరిస్థితులు ఎండిపోయి వచ్చి ఉండొచ్చు, నలిగిపోయి వచ్చి ఉండొచ్చు, ఆ యొక్క శోధనలు తట్టుకుని వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నిన్ను ప్రభు ఉప్పు అయ్యావు, నువ్వు ఉప్పుగా మార్చబడ్డావు. నువ్వు అనేక ఉపయోగకరంగా ఉండాలా. నాతో ప్రార్థన చేసేటప్పుడు, నాతో మాట్లాడేటప్పుడు ఉప్పు ఉండాలా. నా మనుషులతో మాట్లాడేటప్పుడు ఉప్పు ఉండాలా. అలానే అనేకులు రక్షించడానికి నువ్వు ఉప్పుగా ఉండాలా. నువ్వు లోకానికి ఉప్పు అయి ఉండాలా. నువ్వు సంరక్షించుకో. ఈ లోకపు శ్రమలు నీ దగ్గర ఉన్న ఉప్పుతో నువ్వు దాటగలవు. నిత్యత్వమును కూడా, ఆ యొక్క నరకము నుంచి నువ్వు నిత్యత్వములోకి ఎలా వెళ్ళగలవట? ఉప్పు ద్వారా పరీక్షించబడతావు. హల్లెలూయా. అది పరీక్షించబడినప్పుడు నువ్వు నిలవబడితే పరలోకానికి వెళ్తావు. వాక్యంలో ప్రభు చెబుతున్న మాట ఆలకించండి. ఆఖరిగా ఆయన అంటున్న మాట, అలాంటి ఉప్పు నువ్వు ఉప్పు అయ్యావని సంతోషపడద్దు. నువ్వు చూడ్డానికి ఉప్పు అయి ఉండొచ్చు, నీ మాట చూడ్డానికి అయ్యి ఉండొచ్చు, నీ ప్రవర్తన అయ్యి ఉండొచ్చు. నువ్వు ఎవరంటే క్రైస్తవురాళ్ళు, వీళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు దేవుళ్ళు నలిగిన వాళ్ళు, ఎరిగిన వారు అని చెప్పుండొచ్చు. కానీ ప్రభు ఏం చూస్తాడంటే, నేను ఉప్పును చూడను, దాని సారం చూస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఏం చూడను? ఉప్పును చూడను. ఏం చూస్తావయ్యా అంటే, ఉప్పు సారాన్ని చూస్తాను. అది పని చేసిందా లోపల ఉంచుతాను, పని చేయలేదా బయట పడేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఉప్పుగా మారడానికి బాప్తీసం పొందావు, ఉప్పుగా మారడానికి అనేకమైన వదిలేసావు, ఉప్పుగా మారడానికి ప్రభువునతో వచ్చి నలకొట్టుకున్నావు, ఉప్పుగా మారడానికి అనేకమైన వాటిని ప్రభు కొరకు వదిలేసావు. అయితే ప్రభు దినాన్ని చెబుతున్నాడు, జాగ్రత్త వహించు నీ ఆత్మీయ జీవితం పట్ల. నువ్వు పొందుకున్న ఉప్పుని, సారాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. హల్లెలూయా. ఏం రావచ్చుటండి? మనకి అసాధారణం ఇది. ఉప్పు ఎప్పుడు ఉపదనం కోల్పోవడం అబ్బాయి పరిస్థితే లేదా. కానీ దానికి నీళ్లు తగిలితే ఏమవుతుంది? కనబడుతుందా? మనకి మళ్ళీ కనబడుతుందా? ఏమవుతుంది? కరిగిపోతుంది. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, నీ సహవాసం జాగ్రత్త. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త. నీ ఉప్పుని చల్లార్చే వాళ్ళు అయ్యి ఉన్నారో, కరక్కొట్టే వాళ్ళు అయ్యి ఉన్నారో, లేక నీ సారాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారో, జాగ్రత్త నీ సహవాసం. ప్రభు అంటా ఉన్నారు, నువ్వు ఉప్పే, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు ఉప్పే, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఉప్పే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఉప్పే వాక్యం చదువుతున్నావు. అయినప్పటికీ సారం లేకపోతే ఏం చేస్తాను? నేను బయటతో వస్తాను. కాబట్టి ఈ రోజున ప్రభువుని నమ్మిన బిడ్డలుగా, ప్రభువుని ఆశ్రయించిన వారిగా ఆయన మనకు చెబుతున్న మాట, మీరు లోకానికి ఏమై ఉన్నారట? ఉప్పు అయి ఉన్నారు. ప్రతి ఉప్పుకి ఏం కలిగిద్దట? అగ్ని వలన పరీక్ష కలుగుతుంది. దేవునికి మనం చేసే ప్రార్థనలు ఏముండాలన్నాడు ఆయన? ఉప్పు ఉండాలా. కక్ష ప్రార్థనలు ఒప్పుకోడైనా, హల్లెలూయా. తిట్ల ప్రార్థనలు ఒప్పుకోడైనా, ప్రభు నన్ను పలానా నాశనం చేసిన ప్రార్థనలు అయినా ఒప్పుకోడు. నీ ప్రార్థన ఉప్పు వేసింది ఉండాలా. నీ బలి అన్నిట్లో కూడా ఉప్పు ఉండాలా. మనుషులతో మాట్లాడే ప్రతి మాటలో ఉప్పు ఉండాలా. వాళ్ళు నువ్వు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారా లేదా చూసుకో. విస్తారమైన మాటలు ఏముంటుందట? ఇందా నుంచి నేను అరగడ వర్తమానం చెప్పేటప్పుడు ఇప్పటికి 2 ముసలు తడబడ్డానా లేదా? క్షమించండి అమ్మా అని అన్నాను కదా. విస్తారమైన మాటలు ఏముంటుంది? కాబట్టి మన మాటలు ఎలా ఉండాలా? తక్కువగా ఉండాలి. ఆమేన్. ఆ తక్కువ మాటలు కూడా ఇతరులు వింటున్నప్పుడు వారికి నెమ్మదిని, దేవుని పట్ల భయాన్ని, భక్తిని కలిగించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఆఖరి మాట గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని
వాక్యం లేదా మీరే అన్నారు, మీరు చదివిన మాటలో చూస్తావా, మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలా, సమాధానపరుచుకోవాలా, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలా. హల్లెలూయా. కాబట్టి లోకానికి ఉప్పుగా ఉందాం, మన ఉప్పు సారాన్ని కోల్పోకుండా ప్రభునందు నిలిచి ఉందాం. అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు